హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోగ్నా వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ టమాటా రైస్. ఏం వండాలో తెలియనప్పుడు ఇలా సింపుల్గా టమాటా రైస్ని చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా రెడీ అయిపోతుంది. అయితే టమాటా రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ని తీసుకోండి. మీరు టమాటా రైస్ని ప్యాన్లో కూడా చేయొచ్చు. ఇక్కడ నేను కుక్కర్లో చేస్తున్నాను. మనం తొందరలో ఉన్నప్పుడు ఇలా కుక్కర్లో చేసుకుంటే టైం సేవ్ అవుతుంది. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా తీసుకోవాలి. నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది టమాటా రైస్కి. మీరు ప్యాన్లో చేస్తుంటే అరగంట ముందే రైస్ని శుభ్రంగా కడిగి నానపెట్టండి. ఆయిల్ హీట్ ఎక్కాక మీ దగ్గర ఏమేమి గరం మసాలాలు ఉన్నాయో అన్నీ వేసుకోవచ్చు. జీలకర్ర, లవంగ, చెక్క, సాజీరా వేసుకున్నాను నేను. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని గరం మసాలాలన్నీ చిటపటలాడాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేగాక సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, స్పైసీకి తగ్గట్టు తీసుకోండి. నేనైతే 6 తీసుకున్నాను. పచ్చిమిర్చి వేగాక 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు తీసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక్కసారి మొత్తం ఉల్లిపాయలని పచ్చిమిర్చిని కలుపుకొని ఉల్లిపాయలు ఆయిల్లో ఇలా వేగాక ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక్కసారి మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. టమాటాలు యాడ్ చేసే వీడియో మిస్ అయ్యిందండి నా దగ్గర. టమాటాలు యాడ్ చేసుకొని ఒక 6 పెద్ద సైజువి మూత పెట్టేసుకొని ఇలా టమాటా ముక్క మొత్తం ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి స్టవ్. ఈ స్టేజ్లో 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. బాగా టమాటా ఆయిల్లో మగ్గాక స్పైసీకి సరిపడా కారం వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. కొంచెం ధనియాల పౌడరు, గరం మసాలా, బిర్యానీ పౌడర్ కూడా 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి మొత్తము కలిపేసుకోవాలి. మూత పెట్టి 2-3 నిమిషాల్లో లో ఫ్లేమ్లో ఉడికించి ఇలా ఆయిల్ మొత్తం పైకి రావాలి. కొంచెం కొత్తిమీర, పుదీనాని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో బాగా మగ్గించాలి. ఆ తర్వాత నేను 4.5 గ్లాసు వాటర్ని తీసుకున్నాను. 1.5 గ్లాస్కి 1 గ్లాస్ బియ్యం అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. నేను మామూలు సోనా మసూరి రైసే వేసుకున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు. ఒక్కసారి టేస్ట్ చూసుకొని ఉప్పు అన్నీ సరిపోయాయేమో హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మరిగించాలి. బాగా ఎసురు మరగాలి. ఇలా బాగా తెరలాక మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకోవాలి. బియ్యం అంతా వేసేసుకున్నాక ఒక్కసారి మనము మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. బియ్యం, వాటర్ అన్నీ కలిసేలాగా కలిపేసుకోవాలి. లేకపోతే కలర్ మంచిగా రాదు. పైన ఒక కలరు, కింద ఒక కలరు వస్తుంది. కలిపేసుకొని పెట్టుకుంటే కలర్ మొత్తం ఒకేలా వస్తుంది. మనం కుక్కర్ మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చాక కుక్కర్ ఆఫ్ చేసేసుకోవాలి. విజిల్స్లో గాలి నార్మల్గా పోయాక ఒకసారి మూత తీసి ఒక్కసారి ఇలా సైడ్ నుండి మొత్తం కలుపుకోవాలి. ఈ టమాటా రైస్ తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది టేస్ట్. చాలా ఈజీగా కూడా అయిపోతుంది, మనకి తొందరగా అయిపోతుంది. పిల్లలకి లంచ్ బాక్సుల్లో కూడా పొద్దున్నే హడావుడిగా ఉంటుంది కదా, ఈ రైస్ చేసి పెట్టండి, వాళ్ళు కూడా సూపర్ అంటారు. ఒక 5-10 నిమిషాలు ఇలా కలుపుకొని వదిలేసేయండి అలానే. ఆ తర్వాత ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోండి. చాలా కమ్మగా నోరూరించే టమాటా రైస్ రెడీ.
ఈ టమాటా రైస్ని పెరుగు రైతాతో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, లేదా కొబ్బరి కారం పొడితో కూడా తీసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ టమాటా రైస్ మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.